హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము తెలంగాణలో 2023 ఎంసెట్లో జరిగినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. అది కూడా వేవ్స్ అనే చాప్టర్ నుంచి మనము, ఇది సెకండ్ వీడియో, ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను, ఇది పార్ట్ 2, అది గమనించండి. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే కాన్సెప్ట్ దాగి ఉందో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఎంసెట్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. 2018 నుంచి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అప్లోడ్ చేశాను. అది ప్లేలిస్ట్లో ఎలా ఉంటుందంటే ప్లేలిస్ట్ నేము ఎంసెట్ ఆబ్లిక్ ఈఏపీ సెట్ బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు ఛానల్ హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏ వేవ్ ఈస్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్స్ టు 5 into 10⁻³ sin of 12.5 pi x minus pi by 2 t. Then its wavelength and time period are respectively. బ్రాకెట్లో ఇచ్చాడు y and x are in meters and t is in seconds. Options are given 0.04 meters 4 seconds, 0.16 meters 1 second, 0.04 meters 2 seconds and 0.16 meters 4 seconds. సో ఇది మనకి 13th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఏ వేవ్ ఈస్ గివెన్ బై, ఒక వేవ్ ఇచ్చాడు, ఆ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్, ఇది ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్. సో 5 into 10⁻³ సైన్ ఆఫ్ 12.5 pi x minus pi by 2 t, ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో ఇది ప్రోగ్రెసివ్ ఈక్వేషన్ అయినప్పుడు ఆ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇంత అయితే అప్పుడు ఆ వేవ్ యొక్క వేవ్ లెంత్ మరియు టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది. సో మనకి ఇచ్చిన వాటిలో మీటర్స్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ వేవ్ లెంత్ అండ్ ఇట్ ఈస్ 4 seconds అండి ఎస్ టైం పీరియడ్. సో ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని మనము వేవ్ లెంత్ని టైం పీరియడ్ని మెజర్ చేయాలి. సో ప్రోగ్రెసివ్ వేవ్ క్వశ్చన్ సంబంధించి ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్ కాబట్టి ఈ మోడల్ జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ మనకి ఏవైతే ప్రోగ్రెసివ్ వేవ్ జనరల్ ఈక్వేషన్ ఉందో, జనరల్ ఈక్వేషన్ మనకి ఎలా రాస్తారంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా t, ఇది జనరల్ ఈక్వేషన్. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది జనరల్ ఈక్వేషన్. ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో వీ హ్యావ్ టు కంపేర్ 1 and 2. సో ఫ్రమ్ 1 and 2 కంపేర్ చేయండి. ఇక్కడ kx ఉంది, ఇక్కడ 12.5 pi x ఉంది. సో ఇక్కడ ఈ జనరల్ ఈక్వేషన్లో y అంటే డిస్ప్లేస్మెంట్, a అంటే యాంప్లిట్యూడ్, k అంటే వేవ్ నెంబర్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చాడు, మన k వేవ్ నెంబర్ రాస్తామంటే 2π/λ రాస్తాం. సో ఇది జనరల్ ఫార్ములా, వేవ్ నెంబర్ 2π/λ. సో ఈ 1 and 2 నుంచి మన k వాల్యూ ఏం రాయొచ్చు, k ఈజ్ ఈక్వల్స్ టు 12.5 pi అని రాసుకోవచ్చు. క్లియర్. సో అప్పుడు ఇక్కడ రాస్తున్నాను k వాల్యూ, మన ఫార్ములా ఏంటి, 2π/λ ఈజ్ ఈక్వల్స్ టు 12.5 pi. సో నౌ పై క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, 2 ఈజ్ ఈక్వల్స్ టు 12.5 into λ. క్లియర్. సో అప్పుడు మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ వాట్, 2/12.5. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్, 20/125. సో 5 4s are and 5 2s are 5 5s are 4/25. Clear. So obviously that is what, so 4 25 0 0. So what is 25, 1s are 25 s and again 6 are 6 5s are 30 s 150. So that is what, so 0.16
0.16 మీటర్స్. సో కాబట్టి వేవ్ లెంత్ వాల్యూ ఎంత 0.16 మీటర్స్. సింపుల్, మనము ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తున్నాం అంతే. అండ్ సెకండ్ వన్ ఏమన్నాడు, టైం పీరియడ్ అడిగాడు. టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది, T = 2π/ω ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ 2π/ω వాల్యూ కావాలా. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో ఫ్రమ్ 1 and 2 what you can write? From 1 and 2 what you can write? ω = what? π/2. ω = what? π/2. సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. T = 2π/ω, ఎంత? π/2. π క్యాన్సిల్, 2 × 2 4 seconds. ఈ 2πకి వస్తుంది, అప్పుడు T = what? 4 seconds. సో కాబట్టి వేవ్ లెంత్ వాల్యూ ఏమో 0.16 మీటర్స్ వచ్చింది, టైం పీరియడ్ వాల్యూ ఏమో 4 seconds వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే డి ఆప్షన్ ఉందో డి ఈజ్ ద రైట్ వన్, 0.16 and 4 seconds. Okay, clear? See the next question. A source and observer move away from each other. A source and observer move away from each other with same velocity 10 meters per second with respect to the ground. If the observer finds the frequency of the sound coming from the source is 1980 Hz, then the actual frequency of source is, and speed of sound in air is equals to 340 meters per second. And options are given 1950, 2100, 2132, 2486 Hz. ఇది మనకి 14th May 2023లో షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. చూడు ఒకసారి, ఏ సోర్స్ అండ్ అబ్జర్వర్ మూవ్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఫస్ట్ ఇక్కడ సోర్స్ ఉందనుకుందాం, అండ్ దిస్ ఈజ్ ద అబ్జర్వర్. సోర్స్ అండ్ అబ్జర్వర్. సో ఎప్పుడైతే వెన్ బోత్ ఆర్ ఎట్ రెస్ట్ వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ న్యూ. సో తర్వాత ఏమన్నాడు, సోర్స్ అండ్ అబ్జర్వర్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ద వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈస్ Vs అండ్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ అబ్జర్వర్ ఈస్ Vo. ఫస్ట్ టైం ఇద్దరు రెస్ట్లో ఉన్నాం, అప్పుడు సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? న్యూ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు, మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ విత్ సేమ్ స్పీడ్, ఎంతంట? 10 meters per second అండ్ 10 meters per second. సో ఎప్పుడైతే ప్రజెంట్ పొజిషన్ కన్నా దూరంగా వెళ్తున్నాడో ఖచ్చితంగా అబ్జర్వ్ అయిన ఫ్రీక్వెన్సీ యొక్క వేరియేషన్ వస్తుంది. అప్పుడున్న ఫ్రీక్వెన్సీని ఏమన్నామంటే ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ న్యూ డాష్ అంటున్నాం. సో అప్పుడు ఫార్ములా మనకి న్యూ డాష్ ఈక్వల్స్ టు V - V0/V + Vs అండ్ ఇంటూ న్యూ. ఎప్పుడు ఇది? వెన్ బోత్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సోర్స్ అబ్జర్వ్ బోత్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నప్పుడు మనం వాడాల్సిన కండిషన్ ఇది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ న్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ మనకు న్యూ డాష్ ఎంత అబ్జర్వ్ చేశాడట? ఇఫ్ ద అబ్జర్వర్ ఫైండ్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్, అంటే మూవ్ దూరంగా వెళ్తున్నప్పుడు, సోర్స్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు, సోర్స్ కూడా మూవ్ అవుతున్నప్పుడు అతను ఎంత అబ్జర్వ్ చేసే ఫ్రీక్వెన్సీ 1980 అబ్జర్వ్ చేశాడు. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చాడు? V340 ఇచ్చాడు. సో వెలాసిటీ ఆఫ్ అబ్జర్వ్ ఎంత? 10 అండ్ అగైన్ సేమ్ 340 అండ్ అగైన్ ప్లస్ 10 ఇంటూ న్యూ. ఇది మనకు కావాల్సినట్టు ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ. దిస్ ఇస్ వాట్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సోర్స్. సో 1980 ఈజ్ ఈక్వల్స్ టు 340 - 10, 330/350 ఇంటూ న్యూ. సో అప్పుడు న్యూ అంటే ఏమవుతుంది? న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1980 ఇంటూ 350/330. క్లియర్? సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఓకే. సో మన ఇక్కడ 3 11s are, okay, again 3 6 are, 3 6 are 0. So that is equals what? 660 into 35/11. Clear? Again 11 1s are, 11 6 are 60. So now 35 into 60. So 5 6 are 30, 18 plus 21 as 2100 Hz. So కాబట్టి యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఏమో ఇట్ ఈస్ సోర్స్ ఎంత? 2100 Hz.
సో ఇక్కడ 1980 ఏమో మనకి ఇనీషియల్గా ఉన్నటువంటి అతను విన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత, ఫస్ట్ ఎప్పుడు సోర్సు అబ్జర్వర్ ఇద్దరు దూరంగా వెళ్తున్న ఒకటి నుంచి ఒకటి దూరంగా వెళ్తున్నప్పుడు అతను అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీ ఎంత 1980. సో వాళ్ళిద్దరూ కొంచెం డిస్టెన్స్లో ఉండి రెస్ట్లో ఉన్నప్పుడు అతని ఫ్రీక్వెన్సీ ఎంత 2100 హెర్ట్జ్. అంటే ఇక్కడ ఏమైంది, న్యూ అనేది ఏమవుతుంది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అండ్ న్యూ డాష్ ఈజ్ వాట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది మరి, ఎస్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ దాన్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ. 1980 ఈజ్ ద అపరెంట్ అండ్ న్యూ ఈజ్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఇది అబ్జర్వ్ చేయండి. సో మరి ఇక్కడ డాప్లర్ షిఫ్ట్ ఎంత కూడా అడిగాడు, డాప్లర్ షిఫ్ట్ ఎంత అడిగాడు, అప్పుడు ఎంత మనకి ఈ రెండింటి మైనస్ చేయడమే. 2100 మైనస్ 1980 0 12 ఎస్ 120 హెర్ట్జ్. సో మనం అడగలేదు కాబట్టి వాళ్ళు డాప్లర్ షిఫ్ట్ అడిగితే అది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంత ఆన్సర్ 2100 హెర్ట్జ్. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్ children. Tuning fork A of frequency 250 Hz and another tuning fork B of frequency X produces 5 beats per second when vibrated together. If the fork B is waxed and vibrated together with A, then 3 beats per second produced. Then the X value. Options are given 255, 245, 247, 253 Hz. ఇది మనకి 13th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో అసలు ప్రాబ్లం ఏంటంటే ట్యూనింగ్ ఫోర్క్ ఏ ఉందట. దిస్ ఈజ్ ద ట్యూనింగ్ ఫోర్క్ ఏ. దాని ఫ్రీక్వెన్సీ ఏంటంట 250 హెర్ట్జ్. సో దిస్ ఇస్ ట్యూనింగ్ ఫోర్క్ ఏ. అండ్ నెక్స్ట్ ట్యూనింగ్ ఫోర్క్ బి ఉందట. దాని వాల్యూ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ హెర్ట్జ్ అనుకుంటున్నాం. ఓకే, ఇవి రెండు కలిసి వైబ్రేట్ అయినప్పుడు వెన్ దీస్ టూ ఆర్ వైబ్రేటింగ్ టుగెదర్, రెండు కలిసి వైబ్రేట్ అయినప్పుడు మనకి ఎన్ని బీట్స్ ఫామ్ అవుతున్నాయట 5 బీట్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆ 5 బీట్ ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ ఏమంటామంటే న్యూ ఏ మైనస్ న్యూ బి ఈస్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మన 2 కండిషన్స్ ఉన్నాయి, ఆర్ న్యూ బి మైనస్ న్యూ ఏ ఈస్ ఈక్వల్స్ టు 5. మరి దీంట్లో ఏ కండిషన్ తీసుకోవాలి మనం తర్వాత చూద్దాం. న్యూ ఏ మైనస్ న్యూ బి ఈజ్ ఈక్వల్స్ 5 ఆర్ న్యూ బి మైనస్ న్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ 5 అనే నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ వాట్ వీ కాల్ బీట్ ఫ్రీక్వెన్సీ కదా. సో 5 బీట్స్ పర్ సెకండ్ అన్నాడు కాబట్టి ఈ 5 అనేది బీట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఈ బీట్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏంటి అర్థం, డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ట్యూనింగ్ ఫోర్క్స్. ఏవైనా 2 ట్యూనింగ్ ఫోర్క్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క డిఫరెన్స్ని మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ రెండింటిలో ఏదైనా కండిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము న్యూ బి మైనస్ న్యూ ఏ ఈస్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాం. న్యూ బి వాల్యూ ఎంత అంటున్నాం ఎక్స్ అంటున్నాం. అప్పుడు 5 మైనస్ న్యూ ఏ ఈస్ ఈక్వల్స్ టు 5. సారీ, దిస్ ఈజ్ ఎక్స్. ఎక్స్ మైనస్ న్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది 5 ప్లస్ న్యూ ఏ అవుతుంది. దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 ప్లస్ న్యూ ఏ ఎంత ఇచ్చాడు 250 ఇచ్చాడు. దెన్ ఎక్స్ ఈక్వల్స్ వాట్ 255 హెర్ట్జ్. సో క్లియర్. సో ఇది 255 హెర్ట్జ్. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏమన్నాడు, ట్యూనింగ్ ఫోర్క్ బి ఈజ్ వ్యాక్స్డ్. ఈ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ప్రాంగ్స్కి వ్యాక్స్ రాస్తున్నప్పుడు మళ్ళా కలిసి 2 వైబ్రేట్ చేపిస్తే అప్పుడు ఎన్ని ఫామ్ అవుతున్నాయట 3 బీట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్కి మనం ప్రాంగ్స్కి యాడ్ చేసామో బి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో అప్పుడు మనకి న్యూ బి మైనస్ న్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్ ఈస్ 3 అంటున్నాడు. న్యూ బి మైనస్ న్యూ ఏ ఎంతది 250 ఈజ్ ఈక్వల్స్ టు 3. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది న్యూ బి ఈజ్ ఈక్వల్స్ టు 250 ప్లస్ 3. దెన్ వాట్ ఈస్ న్యూ బి ఈజ్ ఈక్వల్స్ టు 253 హెర్ట్జ్. అంతే కదా. న్యూ బి మైనస్ 250 ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ న్యూ బి ఈజ్ ఈక్వల్స్ వాట్ 250 ప్లస్ 3 దట్ ఈస్ వాట్ 253. సో వ్యాక్స్ రాయకముందు ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ 255 ఉంది. వ్యాక్స్ రాసిన తర్వాత ఎంత అయింది 253 ఉంది. సో అంటే వ్యాక్స్ రాసినప్పుడు ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ అనేది 255 హెర్ట్జ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఒకవేళ ఎలా తీసుకుందాం, అప్పుడేమో న్యూ ఏ మైనస్ న్యూ బి ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ కండిషన్ చూద్దాం. న్యూ ఏ ఎంత అన్నాడు 250 అన్నాడు. న్యూ బి ఎంత అన్నాం
ఎక్స్ అన్నాం. ఫస్ట్ టైం ఎంత అవుతుందంట 5 bits. అప్పుడేమవుతుంది న్యూ బీ ఈస్ ఈక్వల్స్ టు 250 మైనస్ 5, దట్ ఈస్ వాట్ 245 హెడ్జెస్. క్లియర్. సో ఇప్పుడు ఫస్ట్ కేసు అది. సెకండ్ కేసు ఏమన్నాడు, న్యూ ఏ మైనస్ న్యూ బీ ఈస్ ఈక్వల్స్ టు 3 bits అన్నాడు. అప్పుడు మన న్యూ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ మారదు కాబట్టి రాస్తున్నాను, దీన్ని ఎక్స్ అనుకుందాం. దెన్ 3, దెన్ వాట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సింప్లీ 250 మైనస్ 3, దట్ ఈస్ వాట్ 247 హెడ్జెస్. 247 హెడ్జెస్. సో వ్యాక్స్ రాయకముందేమో 245 ఉంది, వ్యాక్స్ రాసిన తర్వాత 247 అయింది. సో కాబట్టి మనము కండిషన్ అనేది ఇలా తీసుకోకూడదు. ఎందుకు, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గాలి. ఎప్పుడైతే మనం వ్యాక్స్ రాస్తున్నామో ఫ్రీక్వెన్సీ తగ్గాలి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ 245 తీసుకున్నాం, ఇక్కడ 253 వచ్చింది. సో కాబట్టి మనము న్యూ బీ మైనస్ న్యూ ఏ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్లో మనకి ఏది ఎక్కువ ఏది తక్కువ అని తెలియదు కాబట్టి రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్లో 247 ఉంది, 245 ఉంది. సో మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం కదా. సో అది కండిషన్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ ఉన్న దానికన్నా ఫ్రీక్వెన్సీ తగ్గాలి. ఇక్కడ మాత్రం ఏమైంది, పెరిగింది. సో కాబట్టి మనకి ఎప్పుడైతే ట్యూరింగ్ ఫోర్క్ అనేది రెండు కూడా ఒక వ్యాక్స్ లేకుండా ఉన్నప్పుడు బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 255 హెడ్జెస్ ఉంది. దానివల్ల మాత్రమే మనకి వ్యాక్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి. సో కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక డిఫరెంట్ మోడల్. A source emitting sound is tied to one end of the string of length 50 centimeters and is rotated with an angular speed 40 radian per second in the horizontal plane. The ratio of the maximum and minimum frequency of the sound heard by an observer standing at a distance of 10 meters from the fixed end of the string is. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ 340 మీటర్ పర్ సెకండ్. ఇది మనకి 14 May 2023 ఇచ్చాడు. ఆప్షన్స్ 2:1, 4:3, 6:5, 9:8. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏ సోర్స్ ఆఫ్ ఎమిటింగ్ సౌండ్, ఒక సోర్స్ అనేది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందంట. ఈజ్ టైడ్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 50 centimeters. సో ఒక లెంత్ ఎంత ఉందట, 50 centimeters ఉందట. దానికి చివరన ఒక సోర్స్ కట్టాము ఇలా. ఓకే. సో కట్టిన తర్వాత అండ్ ఈస్ రొటేటెడ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ స్పీడ్ 40 radian per second. ఇది ఒక థ్రెడ్, రోపో, స్ట్రింగ్ ఏదో ఒకటి అనుకుందాం. ఎంత లెంత్ ఉంది, 50 centimeters ఉందట. సో దీన్ని మనం ఇలా రొటేట్ అయ్యేలాగా చేస్తున్నాం. ఓకే. సో ఎంత స్పీడ్తో, 40 radian per secondతో మూవ్ అవుతుంది. క్లియర్. 50 centimeters స్ట్రింగ్ ఉంది, దాని చివర మనం ఒక సోర్స్ని కట్టాము. ఆ సోర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సోర్స్ అనేది ఏం చేస్తుందంట, 40 radian per second డిస్టెన్స్తో సర్క్యులర్ మోషన్ తిరుగుతూ ఉన్నప్పుడు ద రేషియో ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ హియర్డ్ బై అండ్ అబ్జర్వర్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters. సో ఇక్కడ నుంచి 10 meters డిస్టెన్స్లో మనకి ఒక పర్సన్, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. అబ్జర్వర్ అతను వినేటువంటి ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, మినిమం ఫ్రీక్వెన్సీకి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అది ద రేషియో ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ హియర్డ్ బై అన్ అబ్జర్వర్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఈ సోర్స్ అనేది ఇటువైపు వస్తుంది అనుకోండి, మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్. ఇక్కడ నుంచి ఇటు వెళుతుంది అనుకోండి, మూవింగ్ అవే ఫ్రమ్ అబ్జర్వర్. క్లియర్. సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఒక లెంత్ ఉన్న 50 centimeters లెంత్ ఉన్న స్ట్రింగ్ ఉంది, దానికి చివరి సోర్స్ కట్టాము, అది రొటేటర్ అవుతున్నప్పుడు అక్కడ నుంచి 10 meters డిస్టెన్స్లో ఒక అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ ఉన్నప్పుడు అతను వినేటువంటి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి మరియు అతను వినేటువంటి మినిమం ఫ్రీక్వెన్సీకి మధ్య రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్ అయినప్పుడు మనకి దిస్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మ్యాక్సిమం. ఎందుకు, వేవ్ లెంత్ తగ్గుతుంది కాబట్టి. అప్పుడు దాని ఫార్ములా ఏం చేస్తాం, V/V మైనస్ VS ఇంటూ ఎఫ్ అని రాస్తున్నాం. అట్లనే ఎఫ్ ఎప్పుడు మినిమం ఉంటుందండి ఫ్రీక్వెన్సీ అనేది, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో సోర్స్ అనేది
అబ్జర్వర్ నుంచి దూరంగా వెళుతున్నప్పుడు. సో ఆ రెండింటి యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ v అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 340 మీటర్/సెకండ్. మరి మనకు కావాల్సింది ఏంది, విఎస్ కావాలి. మరి వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా. v ఈజ్ ఈక్వల్స్ వాట్, r ఒమేగా. సో ఇక్కడ r ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ లైక్ దిస్. సో కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అంటే 50 సెంటీమీటర్స్. దాన్ని మనం మీటర్లో మార్చుకోవాలి, 50 × 10⁻². అండ్ వాట్ ఇట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ 40 రేడియన్/సెకండ్, 40 × 40. సో 50 × 10⁻² × 40. That implies what it is, simply 500 × 4 × 10⁻². That is what, 5×10^2 10⁻² × 4. That is what, simply these were cancelled, what you get, 20. What is 20 meter/second. ఓకే. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి, ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతుంది మనకి, సింపుల్గా v/v - vs ఆఫ్ v + vs/v మిగులుతుంది. v క్యాన్సిల్, ఎఫ్ఎఫ్ క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ v + vs/v - vs. దట్ ఈస్ వాట్, f maximum by f minimum. సో v వాల్యూ ఎంత ఇచ్చాడు, 340 ఇచ్చాడు. అండ్ vs వాల్యూ ఎంత వచ్చింది మనకి, 20 వచ్చింది. అగైన్ 340 - 20. సో 360/320. సో 36/32. సో yes, what is 4 9s are 4 8s are, that is what, 9/8. సో దాట్ కాబట్టి ఏమవుతుంది మనకి అప్పుడు సింపుల్గా f maximum by f minimum ఈజ్ ఈక్వల్స్ వాట్, 9/8 ఆర్ 9:8. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. One end of the string is tied to the ceiling of a lift and load is attached to the bottom end of the string. When the lift is moving upwards with an acceleration of 2.1 meter/second², the speed of the transverse wave at the lower end of the string is 88 meter/second. If the lift moves downward with an acceleration of 1.9 meter/second², then the speed of transverse wave at the lower end of the string is bracket g is equals 10 meter/second². సో ఇది మనకి 14th మే ఇచ్చాడు. ఆప్షన్స్ ఆర్ గివెన్ 88, 102, 119, 72 meter/second. ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఒక లిఫ్ట్ ఉందట. ఆ లిఫ్ట్లో ఒక సీలింగ్ పైన నుంచి ఒక స్ట్రింగ్ని సస్పెండ్ చేశారట. ఏ స్ట్రింగ్ ఈజ్ టైడ్ టు ది సీలింగ్ ఆఫ్ ద లిఫ్ట్. సో ఇది సీలింగ్ నుంచి ఒక స్ట్రింగ్ని ఇలా ఇచ్చాడు. ఇచ్చి చివరి ఒక లోడ్ని అటాచ్ చేశారు. ఓకేనా. సో అటాచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన కేసు ఏంటంటే, వెన్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్, లిఫ్ట్ అనేది పైకి వెళుతున్నప్పుడు ఎంత యాక్సలరేషన్తో, 2.1 meter/second² వెళుతున్నప్పుడు ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ లోయర్ ఎండ్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందంటే 88 meter/second ఉంటుందట. ఓకేనా. సో మళ్ళీ అదే లిఫ్ట్ అనేది 1.9 meter/second² కిందికి వెళితే అప్పుడు ఆ స్ట్రింగ్లో మనకి ఎంత వెలాసిటీ అనేది, ఎంత స్పీడ్ అనేది ఫామ్ అవుతుంది, అది క్వశ్చన్. ఒక లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ నుంచి సీలింగ్ నుంచి ఒక స్ట్రింగ్ సస్పెండ్ చేసాము, ఆ స్ట్రింగ్ ఒక లోడ్ ఇచ్చాము. ఆ లోడ్ అనేది మనకి లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు ఆ స్ట్రింగ్లో 88 meter/second స్పీడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ స్ట్రెచ్ స్ట్రింగ్ కాబట్టి 88 meter/second వెళ్తుందంట, వెలాసిటీ ఉంటుందంట. ఎప్పుడు ఆ లిఫ్ట్ అనేది 2.1 యాక్సలరేషన్తో వెళ్ళినప్పుడు. ఒకవేళ ఆ లిఫ్ట్ అనేది 1.9 meter/second² వెళితే, కిందికి వెళితే, అప్పుడు ఆ స్ట్రింగ్లో వచ్చేటువంటి వేవ్ యొక్క స్పీడ్ ఎంత అడుగుతున్నాడు. సో మనకి తెలిసిందే కదా, స్పీడ్ ఆఫ్ ఏ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ఏ stretched string what is v is equals to √T/m or mu, మీ ఇష్టం, it is mu. T is the tension and mu is the linear density. సో ఒకటే స్ట్రింగ్ కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లీనియర్ డెన్సిటీ మారదు. సో కాబట్టి ఇక్కడ v is proportional to √T. That is the formula. Then v1/v2 is equals to √T1/T2. సో ఈ ఫామ్లో మనం యూస్ చేయాలి.
V1 ఇచ్చాడు ఎంత 88 ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి V2 కనుక్కోవాలి. సో T1 ఇచ్చాడా T2 ఇచ్చాడా ఇవ్వలేదు. సో కాబట్టి ఆ T1 సో ఎప్పుడైతే మనకి లిఫ్ట్ పైకి వెళుతుందో మనకి యాక్సలరేషన్ నెట్ యాక్సలరేషన్ ఏం తీసుకుంటామంటే G+A1. వాట్ ఈస్ A net is equals to G+A1 ఆర్ A1 + G, మీ ఇష్టం, A1 + G. సో అప్పుడు A net యాక్సలరేషన్ వాట్ ఎంత యాక్సలరేషన్ వెళ్తుంది 1.9 వెళ్తుంది. అండ్ G వాల్యూ ఎంత ఇచ్చాడు 10 m/s. సారీ పైకి వెళ్తున్నప్పుడు 2.1. సో పైకి వెళ్తున్నప్పుడు ఎంత యాక్సలరేషన్ 2.1 ప్లస్ G వాల్యూ ఎంత 10. అప్పుడు A net is equals to 12.1 m/s². అప్పుడు T1 వాల్యూ ఏమవుతుందంటే we can write formula like this. T1 is equals to M1 it is M1 or A1 or A net. Clear? So mass F is equals to like that MA net, and similar T2 is equals to what MA net. సో మన T2 వాల్యూ ఎట్లా వస్తుందంటే T2 వాల్యూ ఈస్ డౌన్వర్డ్. అప్పుడు మనకి A net is equals to G-A2. ఏమనంటే యాక్సలరేషన్ పైకి వెళ్తున్నప్పుడు, A2 అంటే యాక్సలరేషన్ కిందికి వెళ్తున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది A net is equals to 10 - 1.9. సో 10.0 1.918 8.1. సో A net is equals to what 8.1 m/s². సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. V1/V2 is equals to √of MA net ఎప్పుడు అప్వర్డ్, MA net డౌన్వర్డ్. సో క్యాన్సిల్. అప్పుడు V1/V2 is equals to what. సో లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఎంత నెట్ వాల్యూ మనకి యాక్సలరేషన్ 12.1 అండ్ ఇట్ ఈస్ వాట్ డౌన్వర్డ్ అప్పుడు ఎంత 8.1. అప్పుడు ఎంత రాస్తామంటే మనము V1/V2 is equals to దీని ఎట్లా రాస్తున్నానంటే సింపుల్గా 121/81 రాస్తున్నాం. ఎందుకు 121/10/8.1/10. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది 121/81. సో √121/81. V1/V2 is equals to what √121 11 and 81 9. So then V1/V2 is equals to 11/9. సో ఇక్కడ మనకి V1 వాల్యూ ఎంత ఇచ్చాడు, V1 వాల్యూ సో మచ్ 88. ఎంత ఇచ్చాడమ్మా 88 V2 is equals to 11/9. Then V2 is equals to what, right? 88 into 9/11. So 11 ones are 11 8s are. Then V2 is equals to what 9 8s are 72 m/s. సో కాబట్టి మనకి లిఫ్ట్ కిందికి వెళ్తున్నప్పుడు ఆ వైర్లో ఆ స్ట్రింగ్లో వచ్చేటువంటి స్పీడ్ ఎంతటా 72 m/s. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి థియరీ క్వశ్చనే, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, బట్ కన్ఫ్యూజన్ స్కోప్ ఉంది. ఇది 14 May 2023లో ఇచ్చాడు షిఫ్ట్ 1లో. క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద కరెంట్ స్టేట్మెంట్ ఫర్ వేవ్ ఈజ్. ఒక వేవ్కి సంబంధించిన వాటిల్లో ఈ కింద ఉన్నటువంటి ఈ 4 ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అట. అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ వేవ్ ఈజ్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ కెనాట్ ప్రొపగేట్ త్రూ ఆల్ మీడియా. ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి అన్ని మీడియాస్ గుండా ప్రయాణించదు. అండ్ సెకండ్ వన్, లాంగిట్యూడనల్ వేవ్స్ కెన్ ప్రొపగేట్ త్రూ సాలిడ్స్ ఓన్లీ. లాంగిట్యూడనల్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్స్ గుండా మాత్రమే ట్రావెల్ చేస్తాయి. అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ కెన్ ప్రొపగేట్ త్రూ సాలిడ్స్. ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి సాలిడ్స్ గుండా ప్రయాణిస్తుంది. లాంగిట్యూడనల్ వేవ్స్ కెన్ ప్రొపగేట్స్ త్రూ వాక్యూమ్. లాంగిట్యూడనల్ వేవ్ అనేవి వాక్యూమ్ గుండా ట్రావెల్ అవుతాయి. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వచ్చేమన్నాడు ట్రాన్స్వర్స్ వేవ్ కెనాట్ ప్రొపగేట్ త్రూ ఆల్ మీడియా. సో ట్రాన్స్వర్స్ వేవ్ అని అన్ని మీడియాస్ గుండా కూడా ప్రయాణించదు అన్నాడు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ట్రాన్స్వర్స్ వేవ్ కెన్ ట్రాన్స్మిట్ ఆర్ మూవ్స్ త్రూ ది సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్ ఏంటండి, if the medium particles are vibrates in perpendicular to the direction of propagation of wave,
మీడియం పార్టికల్స్ అనేవి వేవ్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయి, వాటిని మనం ట్రాన్సిస్ వేవ్ అంటాము. ఈ ట్రాన్సిస్ వేవ్ అనేవి స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో ఫామ్ అవుతాయి, సాలిడ్స్లో ఫామ్ అవుతాయి, అట్ ద సేమ్ వాటర్ రిపిల్స్. సో కాబట్టి లిక్విడ్స్లో కూడా మనకి ట్రాన్సిస్ వేవ్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి ట్రాన్సిస్ వేవ్ అనేవి అన్ని మీడియాస్ గుండా ప్రయాణించదు అనేది ఇట్స్ రాంగ్. అండ్ నెక్స్ట్ వన్, లాంగిట్యూడల్ వేవ్స్ కెన్ ప్రాపగేట్ త్రూ సాలిడ్స్ ఓన్లీ. లాంగిట్యూడల్ వేవ్ అంటే ఏంటి? ఇఫ్ ద మీడియం పార్టికల్స్ ఆర్ వైబ్రేట్స్ ఇన్ ప్యారల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. మీడియం పార్టికల్స్ అనేవి వేవ్ యొక్క డైరెక్షన్కి ప్యారల్గా వైబ్రేట్ అవుతున్నట్లయితే దాన్ని మనం లాంగిట్యూడల్ వేవ్స్ అంటాం. ఈ లాంగిట్యూడల్ వేవ్స్ అనేవి మీడియంకి ప్యారల్గా ఉండటం వల్ల అవి మనకి సాలిడ్స్లోను, లిక్విడ్స్లోను, గ్యాసెస్లోను ట్రావెల్ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడల్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సౌండ్ వేవ్స్. సో మనం ఒక సాలిడ్ని కొట్టాం, వైబ్రేట్ చేసామనుకోండి, సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. లిక్విడ్లో మనం ఒక బావిలో రాయేస్తాము, ఆబ్వియస్లీ సౌండ్ వినిపిస్తుంది మనకి. సో లైక్ దట్ మనకి ఏదైనా మనం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాటలు వేరే వాళ్ళు వింటున్నారు అంటే ఏంటి? ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఎయిర్ నుంచి కూడా ట్రావెల్ అవుతున్నాయి. సో కాబట్టి సౌండ్ వేవ్స్ మనం లాంగిట్యూడల్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. కాబట్టి ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఖచ్చితంగా సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్లో మూవ్ అవుతాయి. సో కాబట్టి అతను ఏమన్నాడు? ఓన్లీ సాలిడ్స్ ఓన్లీ అన్నాడు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ట్రాన్సిస్ వేవ్ కెన్ ప్రాపగేట్ త్రూ సాలిడ్స్. ట్రాన్సిస్ వేవ్ అనేవి సాలిడ్స్ గుండా వెళతాయి. దట్స్ ద రైట్ స్టేట్మెంట్. అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ కెన్ ప్రాపగేట్ త్రూ వాక్యూమ్. లాంగిట్యూడల్ వేవ్స్ అనేవి వాక్యూమ్ గుండా ట్రావెల్ అవుతాయి అంటున్నాడు. సో వాక్యూమ్లో మీడియం ఉంటుందా? మీడియం ఉండదు. సౌండ్ వేవ్ అనేది మనకు ఖచ్చితంగా ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఏం కావాలి? మీడియం కావాలి. సో కాబట్టి మీడియం కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రూమ్లో మనం ఒక కంప్లీట్ ఒక రూమ్ ఉంది, మొత్తం గ్లాసెసే ఉన్నాయి, బయట చిన్న హోల్ కూడా లేదు, అంటే లోపల ఉన్న ఎయిర్ బయటికి రావట్లేదు. అటువంటి రూమ్లో ఒక అబ్బాయి ఉండి గట్టి అరుస్తున్నాడు, బయట ఉన్నది వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకు? లోపల నుంచి ఎయిర్ అనేది బయటికి రావట్లేదు కాబట్టి. క్లియర్. ఒక కార్ ఉంది, ఆ కార్ గ్లాస్ అన్ని వేస్తున్నాయి, ఒక అబ్బాయి లోపల ఉన్నాడు, తెలియకుండా లాక్ చేశారు, లోపల నుంచి ఏడుస్తూ ఉన్నాడు, మనకి వినిపిస్తుందా? వినిపించదు. సో కాబట్టి సౌండ్ అనేది ఖచ్చితంగా ట్రావెల్ అంటే మీడియం కంపల్సరీ ఉండాలి. సో కాబట్టి వ్యాక్యూమ్లో సౌండ్ అనేది ట్రావెల్ కాదు. కాబట్టి లాంగిట్యూడల్ వేవ్స్ అనేవి మూవ్ అవడానికి ఖచ్చితంగా మీడియం కావాలి. ట్రాన్సిస్ వేవ్ అయినా లాంగిట్యూడల్ వేవ్స్ అయినా ఇవి మెకానికల్ వేవ్స్. ఈ మెకానికల్ వేవ్స్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం కంపల్సరీ. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇది రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ సి. క్లియర్? సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ వీడియోలో అంశాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. చాలా సీరియస్గా నేను ఎంసెట్ వీడియోస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే నా నుంచి ప్రీవియస్ ఇయర్ వచ్చిన పాటు కాన్సెప్ట్స్ కూడా మనకి వినే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి బూస్టింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నా ఛానల్ గ్రోతింగ్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ కోఆపరేట్ and subscribe my channel and share my channel to your friends. Thank you for watching.